నమస్తే సార్. నమస్తే. సార్ కాలంతో సమయంతో పయనం లేకుండా పయనిస్తూనే ఉండే వాళ్ళకి నిజంగా ఈరోజు నిద్రలేని సమస్య వస్తుంది అనేసి అంటూ ఉంటారు. సో నిజంగానే ఇది చాలా క్రానిక్ అయిన ఇష్యూగా అయిపోయింది. సో నిద్రలేని సమస్యకి మన దగ్గర మంచి మెడిసిన్, అసలు దానికి కారణాలు తెలుసుకోవచ్చా? ప్రకృతి చాలా గొప్పదండి. అంటే మీరు ఎక్కడైనా చూడండి, ప్రకృతిలో ఎక్కడైనా డే టైం అంతా కష్టపడమని చెప్తుంది, పగలంతా లైట్ లేకుండానే మంచిగా కష్టపడమని చెప్తుంది. నైట్ అయితేనే అన్ని జీవరాశులు అన్ని కూడా విశ్రాంతి తీసుకుంటాయి. మనుషులు మాత్రమే తిరిగిలాడుతున్నారు. మనుషులు మాత్రమే ఇంకా సరిపోవట్లేదు అనమాట, సంపాదించడానికి టైం సరిపోవట్లేదు. కొంతమంది ఇంకా స్పెషల్ గా చెప్పాలంటే నైట్ డ్యూటీస్. అసలు ఎక్కడ పోతుంది సమాజం? ఈ నిద్రలేని సమస్యలు ఇంతగానం ఎందుకు అంటే ప్రధానంగా చెప్పాలంటే రూట్ కాజ్ లో ఈ లంగ్స్ రిలేటెడ్, లివర్కి సంబంధించిన రిలేటెడ్ వల్ల నిద్రలేని సమస్యలు వస్తాయి. అయితే రూట్ కాజ్ నుంచి లివర్ని మనం లంగ్స్ని మంచిగా పెట్టుకుంటే గాఢ నిద్ర అనేది వస్తుంది. ఆయుర్వేదంలో చాలా చిన్న చిన్న చిట్కాల ద్వారా కూడా మనం ఈ గాఢ నిద్రలోకి వెళ్ళొచ్చు. చాలా మంది పోరాడుతున్నారండి సమాజంలో, బతికేదానికి సంపాదించేదానికి ఈ పోరాటంలో హెల్త్ని పట్టించుకోవట్లేదు. టైంలో డైట్ తింటున్నారు, దానివల్ల కూడా నిద్ర సమస్యలు వస్తాయి టైం టైంలో. అయితే నైట్ టైంలో హెవీ డైట్ తింటే కూడా డైజెషన్ అవ్వకపోవడం వల్ల కూడా కలలు పడుతుంటారు. అది నిద్ర కాదు, డీప్ స్లీప్. బాడీ డెడ్ అయిపోవాలి. అలా ఉన్నప్పుడు, డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు మాత్రం నిద్ర. కలలు పడుతుంది, బాడీ అటు ఇటు తిప్పుతున్నారు, గురక వస్తుంది, ఇదంతా కూడా నిద్ర కాదు. చాలా మంది పడుకున్నామన్న ఒక ఫీలింగ్ లో ఉంటారు, కానీ అది కూడా నిద్ర కాదు. బాడీ ఒక్కసారి నిద్రపోయింది అంటే మన బాడీ నర్వస్ సిస్టమ్, మజిల్స్, టెండన్స్ ఇవన్నీ రిలాక్స్ అవ్వాలి, అయితేనే అప్పుడు నిద్ర కరెక్ట్ అనమాట. అయితే ఇప్పుడున్న జీవన విధానంలో లివర్ది ఒక టైమింగ్ ఉంది. లివర్ గాల్ బ్లాడర్ యొక్క టైమింగ్ ఉంటుందండి. అది నైట్ 11 to 3 వరకు. 3 తర్వాత మెలుకునే సిస్టమ్ ఉంది. అంటే బ్రహ్మముహూర్తంలో లేవాలనేది ఎప్పుడు అంటే 3 తర్వాత లేవాలి. కాకపోతే ఈ 11 to 3 వరకు ఈ 4 hours కన్నా బాడీకి రెస్ట్ ఇస్తే సరిపోతుంది. ఈ 4 గంటలు డీప్ స్లీప్ కావాలి, డిస్టర్బింగ్ లేకుండా. ఈ లివర్ గాల్ బ్లాడర్ టైంలో నిద్రపోగలిగితే ఖచ్చితంగా హెల్దీగా ఉండొచ్చు. వన్స్ ఒక్కసారిగా ఈ లివర్ టైంలో ఎవరికైనా నిద్ర పట్టట్లేదు అంటే ఆ లివర్ వల్ల వచ్చే అనార్థాలు ఎక్కువైపోయి, ఒకటి డైజెషన్ అవ్వదు. డైజెషన్ అవ్వకపోతే మెటబాలిజం సిస్టమ్ అంతా ఇంబ్యాలెన్స్ అవుతుంది. దానివల్ల ఫ్యాటీ లివర్స్ వస్తాయి, దానివల్ల నర్వస్ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. దానివల్ల అంటే బీపీ, షుగర్, క్రానిక్ డిసీజ్ రావడానికి ఇవన్నీ ఆస్కారాలు. ఫ్యాట్ డిపాజిట్ అవ్వడంలో ఒబెసిటీ, లివర్ బాగా గుర్తుపెట్టు. నిద్ర ఒకటే అనుకుంటాం కానీ దాని వల్ల వచ్చే అనార్థాలు కూడా చెప్తున్నాను నేను. కాబట్టి రూట్ కాజ్ లో ఫ్యాట్ పెరిగిపోతుంది, ఫ్యాట్ డిపాజిట్ చేసుకుంటుంది బాడీలో. ఇట్లా ఒక క్రానిక్ డిసీజ్ కి రూట్ కాజ్ నిద్ర అనమాట. కాబట్టి నిద్ర కరెక్ట్ గా వెళ్ళాలంటే ఈవినింగ్ టైంలో ఎర్లీగా తినడం వల్ల నిద్ర అనేది కరెక్ట్ టైం పడుతుంది. మార్నింగ్ హెవీగా తినండి. ప్రకృతిలో ఎలా ఉండిందంటే మార్నింగ్ టైంలో హెవీగా తినారండి మీరు. నేను ఎందుకు అంటే గతం ఎందుకు తీసుకుంటానంటే గతంలో ఎవరు కూడా నిద్రలేని సమస్యలతో పోరాడలేదండి. ఇప్పుడు మాత్రమే సమాజం చాలా, మీరు ఇప్పటికీ కూలి చేసే పని వాళ్ళు చూడండి, డే అంతా గట్టిగా కష్టపడి సాయంత్రం గానే ఒక ముద్ద తినేసి సాయంత్రం 6-7 గంటలకు లోపల తినేసి పడుకుంటే 11 కూడా లేవడు, మళ్ళీ తెల్లవారుజాము లేస్తాడు. 4 గంటల అలారం, మనం అలారం పెట్టుకుంటే కూడా లేవడం బద్ధకం. మనం టైంకి లేచేసి మోషన్కి వెళ్ళిపోతారు ఫస్ట్. అంటే వాళ్ళ డైజెషన్ ఎంత బాగుంటుంది అర్థం చేసుకోవాలి. అయితే ఈ నిద్రలేని సమస్యలు అన్నిటి కూడా రూట్ కాజ్ లో లంగ్స్ వల్ల ప్లస్ ఈ లివర్ వల్ల వచ్చే సమస్యలు. కాబట్టి ఈ లంగ్స్ కి లివర్ కి ఎలాంటి డైట్ పడదు అని అంటే, లంగ్స్ కి వచ్చేసి మసాలా ప్రోటీన్ ఫుడ్ పడదండి, నాన్ వెజ్ పడదు, మసాలా పడదు, ప్లస్ ప్రోటీన్ ఫుడ్, మిల్క్ ప్రొడక్ట్స్ అన్ని కూడా పడవు. రాత్రిపూట ఎవరైనా మిల్క్ తాగి పడుకుంటే నాకు బాగా నిద్ర వస్తుంది అంటే వాళ్ళకి ఏదో ఒక క్రానిక్ డిసీజ్ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మిల్క్ ప్రొడక్ట్స్ నైట్ టైంలో డైజెషన్ అవ్వదు. ఎలాంటి పాలు తాగుతున్నావు అనేది కూడా ఇంపార్టెంట్. అంటే పాలు తాగడం వల్ల లావ్ అవుతారు అని చెప్పి తాగి పడుకుంటారు కదా సార్. అదే అండి, లావ్ అవుతారంటే ఏంటి, ఇక్కడ మెటబాలిజం సిస్టమ్ బాగాలేదు కాబట్టి ఫ్యాట్ పెరిగిపోతుంది అక్కడ. అంటే మిల్క్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ప్రోటీన్ ఫుడే కాబట్టి ఆ ప్రోటీన్ అంతా కూడా డైజెషన్ అవ్వకపోవడం వల్ల ఫ్యాట్ డిపాజిట్ అయ్యి పెరిగిపోతున్నారు. చాలా మంది అనుకుంటారు మిల్క్ మంచిదే కదా అని, కాల్షియం బోన్స్ కి మంచిది కదా. ఎవరు తాగి ఎవరికి కాల్షియం వచ్చిందండి? ఎవరికి మిల్క్ తాగి గుడ్ హెల్త్ అని ఎవరికి లేదు, సమస్య లేదు ఇక్కడ. దట్టు ఇంకా పిల్లలకు, ఒకవేళ ఆడపిల్లలు కన్నా 10 ఏళ్ల పిల్లలు కన్నా పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి గారాబంతో పెడుతున్నారంటే
హార్మోన్ ఇన్బ్యాలెన్స్ 10 సంవత్సరాలకే ఖచ్చితంగా మెచ్యూర్ అవుతారు. ఓకే. తర్వాత కొంతమంది డైరెక్ట్ గా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్య టీ కాఫీలు ఒక్కొక్క గ్లాస్ తాగుతున్నారు, 200 ml కాఫీ తాగడం మొదలు పెట్టుకున్నారు. అసలు అదేం ప్యాషన్ ఏమన్నా? కాఫీ తాగేది పద్ధతి ఉంటుంది, తాగండి తప్పలేదు, కానీ టైంలో తాగడం వల్ల కూడా మీ డైజెషన్ సిస్టమ్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల కూడా నిద్రలేని సమస్యలు ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి రూట్ కాజ్ లో ఏం చేస్తామంటే మేము లివర్ ని లంగ్స్ ని బ్యాలెన్స్ చేస్తాం. వాళ్ళ దినచర్యలో ఖచ్చితంగా నైట్ డ్యూటీస్ కానివ్వండి, లేదంటే ఈ లేట్ నైట్ పార్టీస్ కానివ్వండి, లేట్ నైట్ పనిచేసే విధానాలు కూడా కొంతవరకు మార్చుకోమని చెప్తాం. ఎందుకంటే మీరు సంపాదించేది మీ హెల్త్ కోసమే, మీ ఇంటి కోసం అండి. మీరు ఎంత సంపాదించినా మీ కుటుంబం బాగుండేదానికి. మీరు అంత లేట్ నైట్ కష్టపడి మీ ఇంటిని పోషించాలనుకుంటే మీ ఇంట్లో అందరు రోగులే తయారవుతారు మీతో పాటు. అంటే డే టైం అంతా కష్టపడండి. ఇప్పుడు చాలా మంది యుఎస్ కంపెనీలకు నైట్ డ్యూటీ చేసే వాళ్ళకి చెప్తున్నాను నేను, యుఎస్ కంపెనీలకు జాబ్ చేస్తుంటారు ఇక్కడ నుంచి. ఈ 50 ఏళ్ల కింద లేదండి అసలు, నైట్ డ్యూటీ లేదు, యుఎస్ కంపెనీ లేదు. అంటే అక్కడ వాళ్ళ పని వాళ్ళు, మన పని మనం చేసుకునేది. ఈ రోజు కేవలం డబ్బుల కోసమే అని చెప్పేసి యుఎస్ కంపెనీలకు మనము నైట్ అంతా డ్యూటీలు చేసేసి హెల్త్ అంతా పాడు చేసుకుని కూడా మీరు సంపాదించిందంతా కూడా మెడికల్ దానికి పెడుతున్నారు. అంటే అలాంటి అవసరం మనకు ఉందా అనేది ఒక క్వశ్చన్. అవసరం ఉంటే కూడా ఒక ఏజ్ వరకు చేసుకొని దాని తర్వాత సెటిల్ అయిపోయి మన ఇండియాలో డే టైంలో వర్క్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఈ నిద్రలేని సమస్య వాళ్ళు మన ఇండియాలో నిద్ర లేకుండా అంటే నైట్ అంతా మెలుకుండి వర్క్ చేస్తుంటారు. అమెరికా వాళ్ళమో అక్కడ డే టైం ఉంటుంది, అక్కడ వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. మీకు ఇక్కడ డే అయితే అక్కడ నైట్. మీ ఇక్కడ డే టైంలో పనిచేస్తే వాళ్ళు ఏం చేస్తుంటారు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు వాళ్ళు ఏమైనా వర్క్ చేస్తున్నారు, మీలాగా నైట్ డ్యూటీస్ ఏమైనా చేస్తున్నారు? వాళ్ళు చాలా హ్యాపీగా చాలా రిలాక్స్గా పడుకుంటారు. వాళ్ళు మనతో పని చేయించుకుంటున్నారు. వాళ్ళు లేబర్ అయిపోయినాము. కొన్ని కార్పొరేట్ కంపెనీస్కి ఇప్పుడున్న ఐటీ అంతా కూడా కొన్ని అంటే యుఎస్ కంపెనీస్ అంతా లేబర్ అయిపోయినాం మనం. మనకంటే ఒక ఆత్మాభిమానం లేదండి మనకు, మనకంటే ఒక జీవన విధానం లేదా మనకు? భారతీయ సంస్కృతి ఏం చెప్పింది అనేది? ఇన్ని దేశాలు మన భారతదేశం యొక్క సంస్కృతిని గౌరవిస్తున్నాయి. ఇవన్నీ మర్చిపోయి ఈ రోజు నిద్రలేని సమస్యల నుంచి పోరాడుతున్నామంటే దేనికోసం పోరాడుతున్నాం అనేది అవగాహన కూడా కావాలి. ఇవన్నీ కాదండి మాకు నిద్ర వస్తే చాలు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. మాకు ఇంతగానో వద్దు, మాకు ఇన్ఫర్మేషన్, నిద్ర వస్తే చాలు. జస్ట్ జెటమాన్సి అనే ఒక పౌడర్ ఉంటుందండి ఆయుర్వేదంలో. జెటమాన్సి అనే ఒక పౌడర్ ఉంటుంది. డైలీ ఒక 500 mg గానే వాటర్ కలుపుకొని తాగితే డీప్ స్లీప్, బాడీలో నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యిందే కాకుండా ఖచ్చితంగా డీప్ స్లీప్, బాడీకి మొత్తం మజిల్స్, నర్వస్ సిస్టమ్ అంతా కూడా రిలాక్స్ అయ్యి లివర్ ని కూడా బాగా చేస్తుంది. బ్రెమ్మి బట్టి అని ఉంటాయి. ఈ బ్రెమ్మి బట్టి టాబ్లెట్స్ కూడా వేసుకోవడం వల్ల కూడా బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ అంతా కూడా రిలాక్స్ అయ్యి బాడీని కూడా రిలాక్స్ చేస్తుంది. ఇలా వాళ్ళకు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళ నాడి చూసి ఆ రూట్ కాస్ లో అన్ని సమస్యలను కూడా మనం బ్యాలెన్స్ చేస్తాం. లివర్ కి సంబంధించిన డైట్ కూడా ఖచ్చితంగా పులుపు తినకూడదు, కొంచెం హెవీ స్పైసీ ఫుడ్ తినకూడదు. ఎర్లీగా డిన్నర్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఎర్లీ డిన్నర్ చేసుకునే వాళ్ళు కూడా నిద్ర సరిగా పడుతుంది. లేట్ నైట్ డిన్నర్ చేయడం వల్ల ఇండైజెషన్ వల్ల కూడా నిద్ర పట్టని సమస్యలు ఎక్కువ అవుతాయి. కాబట్టి రూట్ కాస్ లో ఈజీ డైజెషన్ అయ్యే ఫుడ్ తినండి, హెల్దీగా ఉండండి అని చెప్పేసి రూట్ కాస్ చెప్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.